మనకు ఇండిపెండెన్స్ డే వచ్చిన వారంలో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందని మన దేశం రెండు ముక్కలైంది. ఈ ఆర్డర్ను పాస్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం లాజిక్ చెప్పింది, దీన్ని ఇంప్లిమెంటేషన్ అసలు పాసిబులేనా? ఇలా ఈ స్ట్రే డాగ్స్ టాపిక్స్ పైన నడుస్తున్న ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 11th ఆగస్ట్ రోజున 2 జడ్జ్ బెంచ్, 14th ఆగస్ట్ రోజున 3 జడ్జ్ బెంచ్ ఈ స్ట్రే డాగ్స్ కేసెస్ని విన్నారనమాట. 11th రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని అంటే ఢిల్లీలో ఉన్న అన్ని కుక్కలను ఎత్తుకెళ్ళి షెల్టర్ హోమ్లో వేయాలని చెప్పింది. కానీ ఏమైందంటే కొందరు లాయర్స్ ఇది స్వయంగా సుప్రీంకోర్టు ప్రీవియస్లీ ఇచ్చిన ఆర్డర్ను వైలేట్ చేస్తుంది, ఇలా మీరు డాగ్స్ని పికప్ చేసి షెల్టర్ హోమ్లో వేయలేరని చీఫ్ జస్టిస్ను పాయింట్అవుట్ చేశారు. అందుకే మళ్ళీ 3 డేస్లో అంటే 11th రోజు ఫస్ట్ హియరింగ్ అండ్ నెక్స్ట్ 3 డేస్లో 14th ఆగస్ట్ రోజున ఈ స్ట్రే డాగ్స్ కేసును మళ్ళీ విన్నారు. కానీ ఇప్పటి వరకైతే ఈ ఆర్డర్ను రిజర్వ్లో ఉంది. అంటే సుప్రీంకోర్టు 14th ఆగస్ట్ రోజున ఇచ్చిన ఈ ఆర్డర్ని పట్టించుకోవట్లేదు. కుక్కలను అయితే తరలిస్తూనే ఉన్నారు.